శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉండాలంటే ఎలాంటి మొక్కలు నాటాలో, ఎలాంటి మొక్కలను పెంచడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందో, సిరి సంపదలతో మన ఇల్లు తులతూగుతుందో వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో తులసి మొక్కకి ప్రాధాన్యత చాలా ఎక్కువ. తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచని వారు కూడా ఇంటి ముందు తులసి మొక్కను పెంచుతారు. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుందని అందరూ నమ్ముతారు. అంతేకాదు, తులసి మొక్క ఉన్న ఇల్లు ఎంతో శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ఈ తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటు విష్ణుదేవుడు కూడా ఉంటాడని చాలామంది నమ్ముతారు. అయితే కేవలం ఈ తులసి మొక్కలు మాత్రమే కాకుండా మరో 2 మొక్కలను కూడా పెంచడం వల్ల మరింత అదృష్టం కలిసొస్తుందట. తులసితో పాటు ఆ 2 మొక్కలను నాటడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజలు కూడా జరుగుతాయని చెబుతారు. అవి సెమి, నల్లధాతుర అంటే ఉమ్మెత్త పువ్వు. దీనివల్ల ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. నల్లధాతుర మొక్కలో శివుడు కొలువై ఉంటాడని ఒక పురాణం చెబుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క నాటితే ఎప్పుడూ ఆర్థిక సమస్యలను కలిగించదు. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. తులసిలోనూ 2 రకాలు ఉంటాయి. మామూలు తులసి మొక్కతో పాటు నల్ల తులసి అంటే విష్ణు తులసిని కూడా కలిపి నాటాలి. ఈ 2 మొక్కలను కలిపి నాటి పూజించడం వల్ల మరింత మంచి జరుగుతుందట. ఈ మొక్కలను పూజిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్వయంగా చిత్తశుద్ధితో పూజించినంత పుణ్యం కలుగుతుందట. వీరిని ఒకేసారి పూజించడంతో సమానమట. ఇలా పూజలు చేయటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుంది. కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈ మొక్కలను గనక ఇలా కలిపి నాటి రోజు పూజించి పరిహారాలను పాటించారంటే గనక మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.